మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 84వ అధ్యాయం 10వ వచనం. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా మనము దేవుని మందిరానికి ఆదివారమున ఇష్టముతో వెళ్ళాలి. ఈ లోకంలో ఉన్న ఏ ఇల్లైనా సరే ఆదివారము దేవుని మందిరంలో దేవునితో గడపకుంటే అది భక్తిహీనుల గుడారముతోనే సమానం. అయితే దేవుని బిడ్డలారా, నీవు దేవుని మందిరానికి సంతోషంగా వెళ్తున్నావా, లేదంటే బాధతో, కోపంతో, అలిగి ఎలా పడితే అలా వెళ్తూ ఉంటున్నావా? నువ్వు గనక ఒక దేవుని బిడ్డగా ఎలా పడితే అలా వెళితే నువ్వు ఆశీర్వాదం పొందుకోలేవు. ఒట్టి చేతులతోనే మళ్ళీ తిరిగి వస్తావు దేవుని బిడ్డ. అందుకే ఈ లోకములో అన్నిటికంటే అక్కడ సంతోషం ఉంటుందని చెప్పి సంతోషంగా నువ్వు బయలుదేరి వెళ్ళాలి. వచ్చేటప్పుడు కూడా అది అధిక సంతోషమై తిరిగి దేవుడు పంపిస్తాడు దేవుని బిడ్డలారా. కాబట్టి బాధతో వెళ్ళకండి, కోపంతో వెళ్ళకండి, ఎలా పడితే అలా అస్సలు వెళ్ళకండి. దేవుని యందలి భయభక్తులతో సంతోషంగా, నాకు ఎక్కడున్నా ఈరోజు సంతోషం దొరకదు, దేవుని మందిరంలో ఉంటేనే సంతోషం అని గనక నీవు రాగలిగితే దేవుడు నిన్ను మెండైన దీవెనలతో నిన్ను మళ్ళీ పంపిస్తాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా దేవుని మందిరానికి వెళ్ళాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే నీ బిడ్డల మందిరానికి వస్తూ ఉంటున్నారో సంతోష హృదయాలతో వస్తూ ఉంటుండగా మెండైన దీవెనలతో నీ వారిని పంపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.